హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కొత్త పెన్షన్లు శాంక్షన్ ఇవన్నీ ఎప్పుడో జరగబోతున్నాయి. ఏ నెల నుండి ఈ కొత్త పెన్షన్లు 4,016, 6,000 రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది. ఈ మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు ఏప్రిల్ నెలలో ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే అప్డేట్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీలైతే వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో వీక్షిస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉదాహరణకి నల్గొండ నుండి ఎవరైనా చూస్తుంటే నల్గొండ అని, ఖమ్మం అయితే ఖమ్మం అని, సూర్యాపేట, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్, జన్గాం, మహబూబ్నగర్ ఇలా ఏ ప్రాంతాల నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చేసే ప్రయత్నం చేయండి. వీలైతే కామెంట్ సెక్షన్ బాక్స్లో మీ ప్రాంతాల నుంచి ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలించుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 రూపాయలకి 4,000 రూపాయల చేయూత పథకం అందిస్తామని, ఇప్పుడు 4,016 రూపాయలు పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి 6,000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం అందరికీ ఈ పథకాన్ని పెంచి ఇస్తుందని భావించారు. కానీ తీరా చూస్తే 2 బడ్జెట్ సెషన్లలో కూడా, 2 ఆర్థిక సంవత్సరాలలో కూడా ఆసరా పెన్షన్లకి సంబంధించిన నిధుల కేటాయింపు అనేది జరగలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల శాంక్షన్ అనేది మరి కాస్త ఆలస్యం కాక తప్పదు అనేది అయితే నిపుణులు తెలుపుతున్నారన్నమాట. వాస్తవానికి గతంలో 14,000 కోట్ల రూపాయల కేటాయిస్తే ఇప్పుడు కూడా అవే 14,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లకి కేటాయించడంతో ఈ ఆందోళనకరమైన ప్రశ్నార్థకం అయితే వచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు, అలాగే పెన్షన్ల అంటే అర్హత కలిగిన వాళ్ళకి కనీసం 2,000 పెన్షన్లన్నా ఇస్తే బాగుండు అని భావిస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనైతే ఇవ్వట్లేదు అనేది మీకు ఉన్న సమాచారం ఉన్నట్లుగా తెలియజేస్తున్నాను. ఇక ఈ పెంపులకు సంబంధించి కావచ్చు, ఇటు కొత్త పెన్షన్ల శాంక్షన్కి సంబంధించి కావచ్చు, అసెంబ్లీలో ఇటు మండలి సమావేశంలో మొన్న జరిగిన సమావేశాలలో మంత్రి సీతక్క గారిని పలువురు ప్రతిపక్ష నాయకులు, మిత్రపక్ష నాయకులు అడిగిన నేపథ్యంలో ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, కాస్త సానుకూల పరిస్థితులను చూసుకొని ఈ పథకాలను ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇటు రైతు భరోసాకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దాదాపుగా 5 ఎకరాలకు సంబంధించి కూడా జమ కాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పందిస్తూ ప్రభుత్వానికి బాధలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడడం జరిగినట్లుగా కొన్ని ప్రకటనలు కూడా వచ్చాయి. వీటి పరంగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాలకి సంబంధించి ప్రభుత్వం నిధులు లేక పోస్ట్పోన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆలస్యం కాక తప్పదనేది అర్థమవుతుంది. మరి ఈ ఏప్రిల్ నెలలో రావాల్సిన పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఏప్రిల్ చివరి నాటికి మార్చికి సంబంధించిన పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందిస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.